గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 3వ అధ్యాయము 36వ శ్లోకం. అర్జున వాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిశ్చిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు కృష్ణ పరమాత్మతో అంటున్నాడు, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచుండును. ఇది అర్జునుడి ప్రశ్న. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల్లో కొన్ని పనులు చేయడము మనిషికి ఇష్టం ఉండదు. చివరికి పాపకర్మలు తప్పులు కూడా తను బాగా ఇష్టపడి తనకి ఎంతో ఆసక్తి ఉండి చేస్తాడు అనుకోవడానికి లేదు. ప్రతిదీ కూడా తను ప్లాన్ చేసుకొని ఏదో ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఇదిలాగా చేయాలి అనేసి పాయింట్ టు పాయింట్ ఒక డైరెక్షన్ చేసుకొని చేస్తాడు అని లేదు. తనకి ఇష్టం లేకపోయినా సరే కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల్లో పాపకర్మ చేయాల్సి ఉంటుంది. ఎలా చేస్తాడో ఎవరో బలవంత పెట్టినట్లుగా తప్పని స్థితిలో మనసుకు కూడా సమాధానం చెప్పుకోలేక బుద్ధిని అలాగే వివేకాన్ని కూడా వాడి ఆలోచించేంత సమయం కూడా లేకుండా ఎవరో వెనక నుండి తోసేస్తున్నట్లుగా బలవంతం చేసేస్తున్నట్లుగా కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇష్టం లేకపోయినా సరే తనంత దుర్మార్గుడు కాదు అయినా సరే ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. అంతగా ఈ మనిషి ఎలా ప్రేరేపించబడుతున్నాడు, ఎవరి ప్రభావం చేత దేని ప్రభావం చేత ప్రేరేపించబడుతున్నాడు, అసలు దీని వెనుక కారణం ఏమై ఉంటుంది? ఇది అర్జునుడికి వచ్చిన ధర్మ సందేహం. మామూలుగా ప్రపంచమంతా ఏమి దుర్మార్గులతో నిండి లేదండి. కొందరు వారి సంస్కారాలను అనుసరించి కాస్త దుర్మార్గులుగా తయారవుతూ ఉంటారు, దుష్టులుగా. ఎప్పుడు చూసినా ఒక కుటిలమైన పనులు, పాపకర్మలు, ఇతరులను నిరంతరము బాధ పెట్టే విధంగా, వాళ్ళని మోసం చేసే విధంగా, వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా ఎన్నో రకాలైన కుటిలమైన పనులు చేస్తూ కొందరు ఉంటారు. నేరస్తులు అవుతారు, ఇతరుల జీవితాలను సర్వనాశనం చేస్తారు, చంపేస్తారు కూడా. ఇలాంటివి మనం కొన్ని చూస్తాం. సరే, వాళ్ళని ఒక నేరస్తుల భాగం కింద పక్కన పెట్టినా మిగతా వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో సాధారణంగా ఉండేవాళ్ళు కాస్త తొందరపడి ఇలాంటి తప్పులు అవన్నీ చేయకుండా ఇలాంటివి పాపము లేదా తప్పు చేయకూడదు అనే ఒక యుక్తాయుక్త విచక్షణ మనసు మీద పని చేస్తూ ఉన్న సందర్భాలలో కూడా అలాంటి వాళ్ళల్లో కూడా తప్పులు జరుగుతూ ఉంటాయా ఉండవా? మన రోజువారీ జీవితంలో తప్పు అంటే పోయి ఒక హత్య చేసి రావడము, తప్పు అంటే వెళ్ళి ఒక రేప్ చేసి రావడమో, తప్పు అంటే వెళ్ళి ఎవరైనా దారుణంగా మోసం చేసేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి రావడమో కాదు. మన రోజువారీ జీవితంలో కూడా ఇష్టం లేకపోయినా సరే కొన్నిలా జరుగుతూ ఉంటాయి. మనమే చేస్తూ ఉంటాం, మనకి ఇష్టం ఉండదు. చాడీలు చెప్పడం తప్పు అని తెలుసు, కానీ చాడీలు చెప్పేస్తాం. ఎవరైనా ఫోన్ చేస్తే ఎవరి గురించి చాడీలు చెప్తాం, లేదా ఇరుగు పొరుగు వాళ్ళతోటి కొందరికి చాడీలు చెప్పడము, అక్కడ లేని ఇంకొకళ్ళ గురించి, వాళ్ళ దుర్గుణాల గురించి, వాళ్ళు చేసిన తప్పుల గురించి చిలువ పలువులుగా చెప్పడం, లేదంటే అబద్ధాలు చెప్పడం ఇంకొకళ్ళ గురించి, లేదా ఇరుగు వాళ్ళో పొరుగు వాళ్ళో బాగుపడుతుంటే మన కళ్ళతో మనం చూడలేకపోవడం, ఇంకొకళ్ళు సంతోషంగా ఉంటే మనం అది భరించలేకపోవడం, ఇంకొకళ్ళ సుఖం మన కళ్ళతో చూడలేకపోవడం. ఇవన్నీ నేరాలా తీసుకెళ్లి జైల్లో వేస్తారంటే నేరాలు కాదు. కానీ మానవ జీవితంలో ప్రతిరోజు రోజువారీ దైనందిన జీవితంలో ఇలాంటివి సహజంగా మనుషుల్లో తొంగి చూస్తూ ఉంటాయా ఉండవా? తొంగి చూస్తూ ఉంటాయి. ఇదే వ్యక్తి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఇలా అసూయ పట్టడం కరెక్టా అంటే కరెక్ట్ కాదని సమాధానం వస్తుంది. ఇలాగే ఇంకొకళ్ళ గురించి పచ్చి అబద్ధాలు చెప్పడం కరెక్టా అంటే కరెక్ట్ కాదని జవాబు వస్తుంది. ఇంకొకరు సుఖపడుతూ ఉంటే చూస్తూ కళ్ళతో ఉండలేకపోవడము కరెక్టా కాదా, తప్పే కదా అంటే అవును తప్పే అని జవాబు వస్తుంది. మరి ఎందుకు చేస్తున్నాం? ఎవరు ప్రేరేపిస్తుంటే చేస్తున్నాం? పెద్ద పెద్ద దోపిడీలు, దుర్మార్గాలు లాంటివన్నీ అలా ఉంచేయండి. ఇలాంటివి దైనందిన జీవితంలో కూడా ఇష్టం లేకపోయినా కూడా తప్పని తెలిసి కూడా అలా దొరుకుతూ వస్తాయి. ఇవన్నీ కూడా ఈ దోషాలు, పాపాలు ఇవన్నీ కూడా ఎవరు వెనక నుండి బలవంతం చేస్తుంటే, ఎవరు ప్రేరేపిస్తుంటే ఇలాంటి ఒక మనిషి చేస్తున్నాడు. ఇవి కూడా లేకుండా ఉంటే జీవితము ఇంకా బాగుంటుంది, సమాజం ఇంకా బాగుంటుంది, లోకమంతా బాగుంటుంది కదా. ఇవి చాలా వరకు మనుషుల్లో జరుగుతూ ఉన్నాయి కదా, దోషాలే కదా, పాపాలే కదా. దేన్ని ప్రేరణ చేత మనిషి తన దైనందిన జీవితంలో ఈ పాపాలు చేస్తున్నాడు? ఇది అర్జునుడి ప్రశ్న. అంటే ఈ శ్లోకంలో మనం గమనించాల్సింది ఏంటంటే, అర్జునుడికి ధర్మం గురించి ఎంత లోతుగా తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉందో చూడండి. ఎదురుగా యుద్ధాన్ని పెట్టుకొని ఆ సన్నివేశం అయిపోయాక మనం ఏదో రకంగా గెలిచే ఏర్పాటు చేయించుకోవాలి కృష్ణుడిని అడిగి, తెలివిగా మనం ఏదో రకంగా గెలిచే ఉపాయాలు చెప్పించుకోవాలి కృష్ణుడిని అడిగి అనుకోవడం లేదు. మహాత్ముల సంఘం దొరికినప్పుడు
మనం కూడా చేయాల్సింది అదే. చాలామందికి మహాత్ములతో సత్సంగం దొరికితే వాళ్ళని ఏవో కోరికలు, స్వామీజీ మాకు ఉద్యోగం లేదండి, ఎప్పుడు వస్తుందండి, మా అబ్బాయికి పెళ్లి కాలేదండి, ఎప్పుడవుతుందండి, కాస్త మీరు ఏదైనా జాతకం చూస్తారా అండి, చెయ్యి చూస్తారా అండి, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అవి చాలా తప్పండి. ఎప్పుడైనా సరే మనకి మహాత్ములతోటి సత్సంగం లభించినప్పుడు, ఆ భాగ్యం మనకి దొరికినప్పుడు, వాస్తవానికి మహాత్ములతోటి సంఘం అనేది పూర్వజన్మ సుకృతం చేత లభిస్తుంది. కొన్ని క్షణాలైనా సరే అప్పుడు పారమార్థికంగా పనికొచ్చే ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి. ఇది మనం అర్జునుడిని చూసి నేర్చుకోవాలి. కృష్ణుడు ఇప్పుడు యుద్ధానికి ముందు అర్జునుడికి కాసేపు లభిస్తే ఇక్కడ ఒక సత్సంగం జరుగుతూ ఉంటాయి. అంటే కృష్ణుడి నుండి జ్ఞానం అనేది అర్జునుడికి బోధించబడుతుంది. అర్జునుడు చక్కగా వీటిని ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఇవన్నీ నాకెందుకులే, ఇప్పుడు నేను యుద్ధంలో గెలుస్తానా లేదా చెప్పు, ఏదో రకంగా గెలిచే ఉపాయం చెప్పు, ఏదో రకంగా తొందరగా జయించే ఉపాయం చెప్పు, తక్కువ ఖర్చులో యుద్ధం అయిపోయే ఉపాయం చెప్పు, ఇలాంటివి ఏం అడగడం లేదు అర్జునుడు ఇక్కడ. కాబట్టి మహాత్ములు మనకి వాళ్ళ సత్సంగం మనకి లభిస్తే ఏం అడగాలి, వాళ్ళని ఏమి తెలుసుకునేటే మనకి పరమ ప్రయోజనం చేకూరుతుంది, అది మనము ఈ శ్లోకంలో అర్జునుడి నుండి నేర్చుకోవాలి. పెద్దలు మహాత్ములు ఎవరన్నా, మహాపురుషులు ఎవరైనా సరే మనకి కనిపించినప్పుడు, సత్సంగం లభించినప్పుడు వాళ్ళని జన్మ తరించడానికి, పారమార్థికానికి, భగవత్పరమైన ప్రయోజనం కలిగించే ప్రశ్నలు అడిగి వినయంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది మనం భగవద్గీతలో అర్జునుడు అడిగే ప్రశ్నల నుండి నేర్చుకోవాలి. ధర్మో రక్షత రక్షిత, లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.